హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో వచ్చింది. అప్డేట్ అయితే మార్నింగ్ మనం చెప్పుకున్న దాన్ని బట్టి ప్రేరణకి కంటెండర్ అయిందని మనకు అప్డేటు. మనం ఏం చెప్పుకున్నాం, ఎపిసోడ్ చూస్తే కానీ క్లియర్ పిక్చర్ అర్థం కాదు, అసలు ఎందుకు ఇచ్చారు ఏందనేది అనుకున్నాం కదా. మరి ఇంకో చోట ఏమైంది కనిపిస్తుందంటే నిఖిలే కంటెండర్ అయ్యాడు, ప్రేరణే గేమ్ నుంచి అవుట్ అయిందని ఇంకొక విధంగా అప్డేట్ తెలుస్తుంది. మరి ఏది అనేది క్లియర్గా గేమ్ చూస్తే మనకు అర్థం కాదు, రెండు గేమ్లు చూస్తే అర్థమవుతుంది. అది క్లియర్ పిక్చర్ తర్వాత వీడియో చేసుకుందాము. ఇప్పుడు ప్రోమోలో ఏముంది, ఫస్ట్ ప్రోమోలో ఏముంది, సెకండ్ ప్రోమోలో ఏముంది మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమోలో స్ప్రింగ్ ద బాటిల్ అంటే బాటిల్ తిప్పితే ఎవరి వైపు వస్తే వాళ్ళకి వీళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళు జవాబులు చెప్పాలి. అదొక గేమ్లాగా పెట్టారు. వీళ్ళు చెప్పాలి, దాంట్లో వీళ్ళు క్వశ్చన్లు అయితే చాలా లాజిక్గా అడుగుతున్నారు. ఇది వితిక అయితే చాలా లాజిక్గా అడుగుతుంది. ఫస్ట్ పృథ్వీని ఏమడిగింది, పృథ్వీ నువ్వు క్రష్కి దృష్టిలో పెట్టుకొని ఫ్రెండ్ని ఎప్పుడైనా దూరంగా పెట్టావా అంటే లేదు, నాకు ఫ్రెండే ముఖ్యం అన్నాడు. సేమ్ పృథ్వీ చెప్పేది కరెక్ట్. ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ నిఖిల్ అతను ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా గట్టిది. అలాగే యష్మి, ప్రేరణ వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చి వాళ్ళు ఎన్నన్నా కానీ వాళ్ళే కలిసి ఉన్నారు. చాలా విలువ ఇస్తాడు పృథ్వీ. దాన్ని బట్టి నబిల్ని కూడా వాళ్ళు చేర్చుకున్నారు. అది నిఖిల్ కూడా చెప్తున్నాడు. తర్వాత వీళ్ళు ఫ్రెండ్షిప్కి కరెక్ట్గా ఆన్సరు పృథ్వీ చెప్పాడు. సెకండ్ వచ్చేటప్పటికి నిఖిల్ హౌస్లో ఆడిన అతిపెద్ద అబద్ధం ఏంటని అడిగారు. నిఖిల్ అబద్ధం ఆడింది ఎక్కడ అసలు? అది పెద్ద అబద్ధం ఏంది, చిన్నదేంది, పెద్ద చాలా అబద్ధాలు ఆడు, చాలా ఫ్లిప్పులు చేశాడు. కానీ ఒకటి చెప్పమన్నారు వాళ్ళు. ఆలోచిస్తుంటే ఈ పక్కన వీళ్ళు అన్నారంటే ఏదని చెప్తాడు, చాలా ఉండే కదా అని తేజ అంటాడు. దానికి ఏం చెప్తున్నాడు, నేను అబద్ధం ఏం ఆడలేదు, కానీ ఎందుకు ఆడతానంటే అబద్ధం ఆడితే ఎవరికన్నా మెంటలీగా నేను లో అనుకున్నప్పుడు లేదు స్ట్రాంగ్ అని అబద్ధం ఆడతాను. నేను స్ట్రాంగ్ అని అబద్ధం చెప్తానండి. ఇదొక ఆన్సరా? వాళ్ళు అడిగింది ఏంటి, వాళ్ళు లాజిక్గా చాలా తెలివిగా అడుగుతున్నారు ఆన్సర్లో. అబద్ధం ఎవరో చెప్పలేదా, యష్మికి చెప్పలేదా, సోనియాకి చెప్పలేదా, హౌస్లో కిరాక్ సీతకి చెప్పలేదా, ఎవరికి చెప్పుకున్నాడు? అందరికి అబద్ధాలు చెప్పాడు. అబద్ధం చెప్పన మాటే లేదు నిఖిల్ హౌస్లో. ఫ్లిప్పింగ్ స్టార్, అబద్ధాల స్టార్ అంటే హౌస్లో నిఖిలే. మాస్క్ తీయకుండా చాలా మేనేజ్ చేస్తున్నారు షో అంతా. ఇప్పుడు 2 వారాలు అయితే అయిపోతుంది బిగ్ బాస్ అంతలో కూడా 13 వారాల వరకు మాస్క్ తీయకుండా రియాలిటీని చూపించకుండా ఆడుతూ వచ్చాడు. చాలా తెలివైనవాడు నిఖిల్. వాళ్ళు అడిగిన ప్రశ్నకి చాలా తెలివిగా నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నేను లో అయినప్పుడు నేను మెంటల్గా లో కాదు, నేను స్ట్రాంగ్ అని అబద్ధం చెప్పుకుంటాను అని అది చెప్తున్నాడు. అది ఎట్లా అబద్ధం అవుతుంది, అది ఎట్లా ఆన్సర్ అవుతుంది? చాలా తెలివిగా చేయడు. అప్పుడు కూడా అడిగింది కూడా అమ్మాయి అడిగింది, పునన్న అడిగింది కూడా అట్లా అంటారు మీరు అదంటే అవును నా దగ్గర నేను గేమ్లో నువ్వు సాక్రిఫైస్ ఏం చేయలేదా అని అడిగింది. ఏం చేసి అబద్ధం ఆడలేదా అంటే లేదు సాక్రిఫైస్ చేయను, నేను నాకు అవసరానికి మించి ఏదైనా ఉంటే సాక్రిఫైస్ చేస్తాను తప్పితే నాకనంటే మాత్రం నేను చేయను అని అంది. మళ్ళీ పునన్న ఏం క్వశ్చన్ వేసింది, కప్పు పక్కన పృథ్వీ పక్కన ఉంటే దేనికి విలువిస్తారంటే నేను కప్పుకి విలువిస్తా అన్నాడు. వెంటనే పృథ్వీ అన్నాడు దాంట్లో మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్న అండర్స్టాండింగ్, కప్పే నాకు ముఖ్యం అనేస్తున్నాడు. అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు చూడు, నిజరూపం అనేది బయట పెట్టకుండా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. నెక్స్ట్ వితిక ఒక జోక్ వేసింది. ఎందుకంటే సీసా తిప్పంగానే నబిల్ వైపు వెళ్ళింది. నబిల్ని ఏమడిగింది, నబిల్ ట్రూ ఆర్ ఫ్రెండ్ అంటే నాకు ట్రూ ఆర్ ఫ్రెండ్ అని అడిగితే చెప్పింది ఇక్కడ ఎవరన్నా ట్రూగా కనిపించలేదంటే లేదు నాకు బయట ఉన్నారు ఇక్కడ ఎవరు లేదన్నట్టు జోకేసాడు. పక్కన వీళ్ళు జవాబు చెప్తుంటే వితిక అంటుంది మీరు ఊరుకోండి అసలే మాట్లాడు నబిల్, మాట్లాడినివ్వండి మాట్లాడిద్దాము అంటుంది. నబిల్ మాట్లాడలేదా? ఇదేం జోకరా బాబు, షో జోకుండా వస్తే ఎట్టే ఉంటుంది. 3 వారాల నుంచి ఆడ బుర్రలు తింటున్నాడు నబిల్. పాపం తాను అంటే ఏమో మాట్లాడుతున్నాడు, ఏం చెప్పుకోవాలి అర్థం కాక తను లో అని చెప్పుకోవడానికి ఇది లేక నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అని అందరికీ చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాడు. వీళ్ళు ఎదుటోళ్ళకు కూడా టైం పాస్ కావాలి కాబట్టి ఆ మాటలు వింటూనే ఉన్నాడు. ఎర్రి పాపం చూసినట్టు చూస్తున్నారు. అక్కడ ఏం అర్థం కావట్లేదు, మాట్లాడలేదంట. మాట్లాడిద్దాం మీరు సైలెంట్గా ఉండండి అంటుంది. ఏం 3 డేస్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. షో చూడకుండా వస్తే అక్కడ కొంతమందికి లాస్ అవుతుంది హౌస్లో. వాళ్ళకి గేమ్ పరంగా కూడా చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు సంచాలకులు ఉంటున్నారు కానీ అది ఎలా డెసిషన్ తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి కొంచెం అర్థమైతే బాగుంటుంది. ఎట్లా నేను జరుగుద్ది, విష్ణుకి ఫస్ట్ నుంచి తీసుకొని వచ్చి లాస్ట్లో ఆ గేమ్ వరకు ఓడిపోతే ఫస్ట్ నుంచి కూడా ఆడలేదని తీసేశారు విష్ణుని. సరే తీసేయి, ఆ గేమ్ వరకు బాగా ఆడింది కదా అంటే ఫైనలిస్ట్ అంటే ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి చేసి
మంచిగానే ఆలోచన చేశారు విష్ణు విషయంలో. మరి సెకండ్ నబీల్ విషయంలో ఎందుకు ఆలోచన చేయలేదు వాళ్ళు? మరి ఫస్ట్ నుంచి బాగానే ఆడాడు కదా. ఏ టాస్క్ అయినా ఇప్పుడు ఏదో బ్యాగ్ పిచ్చుకుని చేస్తూ ఆ గ్రూప్లో చేరి అట్లా అయ్యాడు, కానీ ఏ ఆట అయినా కానీ మంచిగా ఆడతాడు కదా. ఫిజికల్ టాస్క్ అయితే బాగా ఆడతాడు నబీల్, దాంట్లో కొట్టింది లేదు. మరి ఫస్ట్ రోజు ఉన్న గేమ్లను కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. అది చేయకుండా అప్పుడున్న గేమ్ వరకే ఆలోచన చేసి నబీల్ని అవుట్ ఆఫ్ ద రేస్ చేశారు. ఇది ఎట్లా కరెక్టు? 13 వారాల నుంచి క్యాలిక్యులేషన్ చేయాలి కదా. చేయకుండా అప్పటి వరకు తీసేసారు, గేమ్ నుంచే తీసేసారు. అంటే వాళ్ళు అప్పటి వరకే ఆలోచించారు. ఫైనలిస్ట్కి వెళ్ళాలంటే మొత్తం చూడాలి కదా, మొత్తం నుంచి ఆడకుండా ఉంటే కదా తీసేయాలి. ఇప్పుడు ఆ నబీల్కి అన్యాయం జరిగినట్టే కదా అక్కడ. థర్డ్ కంటెండర్ వచ్చి ఇప్పుడు ప్రేరణ అయింది అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎవరైందని మన గేమ్ చూసి మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఒక విధంగా నబీల్కి చాలా అన్యాయమే జరిగింది. గేమ్ అయితే పక్కా ఇచ్చేస్తాడు. ఈ ఒక్కరు వాడలేదని అవుట్ ఆఫ్ ద రేస్ చేశారు. తర్వాత విష్ణుని అడిగారు. విష్ణుని ఏమని అడిగారు తెలుసా? విష్ణు, నువ్వు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వు చూసుకో అంటావా, లేకపోతే ఏం చేస్తావు అని అడిగితే, నువ్వు గేమ్ ఆడతావా అని అడిగితే అంటుంది, ఓ కూర వండాలంటే కూరగాయలు కావాలి, మసాలా కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి. అంటే ఆ ఉద్దేశంలో ఇక్కడ ఒక గేమే కాదు, కంటెంట్ ఉండాలి, ఈ లవ్ అఫైర్లు ఉండాలి, అన్ని మసాలాలు ఉండాలని చెప్తుంది. వాళ్ళు తెలివిగా అడుగుతున్నారు క్వశ్చన్లు. అన్ని మసాలాలు ఉంటేనే అది సక్సెస్ అయ్యిద్ది, అప్పుడు లక్క కలిసి వచ్చింది అంటుంది. అంటే విష్ణు లక్క ఏంటి? ఈ లవ్ అఫైర్ కొనసాగించడం అనమాట. అది లక్క కలిసి వచ్చింది. దాంట్లో లక్క కలిసి వచ్చింది 13 వారాలు ఉంది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత గౌతమ్ ఏం చేశారంటే, గౌతమ్ నువ్వు ఒంటరిని చేశారా, ఒంటరి నువ్వు అయ్యావా అని అడిగారు. అంటే గౌతమ్ అన్నాడు, నేను ఫస్ట్ నుంచి కూడా అంత తొందరగా ఎదుటి వ్యక్తిని ఫ్రెండ్షిప్ చేసుకోలేను. ఇక్కడ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ఎక్కువ ఎమోషన్ అయినప్పుడు నా బాధను వ్యక్తపరచగలన బాగా దగ్గరైన ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. అందుకే నేను ఎవరికి చెప్పుకోను. కాకపోతే ఒకే రూమ్ కాబట్టి రోహిణి, అవినాష్, తేజ చిన్నవి పంచుకుంటుంటాను, అంతవరకే తప్పితే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. నన్ను ఒంటరిని ఎవరూ చేయలేదు, నేను ఒంటరిని కాలేదు అని చెప్పేసాడు తేజ. ఇక్కడ బెస్ట్ బాడీ అంటే బాడీ పరంగా, ఫిజికల్ పరంగా, హెల్త్ పరంగా ఎవరనంటే గౌతమ్ అని చెప్పేసాడు ఒకటే మాట. ఇది అయిపోయింది, క్వశ్చన్స్ అయిపోయినాయి, అందరిని అడిగేసి అయిపోయిన తర్వాత తేజని లాస్ట్ ఒక ప్రశ్న అడిగింది. తేజ, నువ్వు సింపతి గెయిన్ చేస్తున్నావని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే బిడ్జి టాస్క్ అయిపోయినా కూర్చొని మాట్లాడుతున్నావు అంటే సింపతి క్రియేట్ చేసి బయట ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నావా అని వితిక అడిగింది. చాలా బాగా అడిగింది కదా వితిక. అదే నేను మన వీడియోలో కూడా అనుకున్నాం, మనం సింపతి ఏమన్నా ఇది చేస్తున్నాడా అంటే ఆట ఆడలేదు కాబట్టి ఏ విధంగా ఓట్లు రప్పించుకోవాలని తెలివితేటలతోటి సింపతి ఏమైనా క్రియేట్ చేస్తున్నాడా అని అనుమానంగా మనం కూడా మాట్లాడుకున్నాం వీడియోలో. అదే క్వశ్చన్ అంటే బయట హల్చల్ చేస్తున్న బట్టే వితిక అక్కడ అడిగింది, సింపతి ఏమైనా చేస్తున్నావా అని అనిపిస్తుంది మాకు అనేసింది. దానికి తేజ, నేనే సింపతి ఏమి లేదండి, ఎందుకంటే బిడ్జి టాస్క్లో అందరికీ చెప్పారు, నాకు వాళ్ళు చెప్పేటప్పటికి చివరికి అయిపోయింది, అప్పుడు లాస్ట్లో చెప్పారు, అదేదో ముందు చెప్పుంటే నేను చేసి పెట్టుకునేవాడిని కదా అని బాధేసింది అంతే అన్నాడు. కానీ అది కరెక్ట్ కాదు, సింపతి కొంచెం గెయిన్ చేసినట్టు అనిపించింది. అదే వితిక అడిగింది. ఇది ఫస్ట్ ప్రోమో వరకు అయిపోయింది. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి అక్కడ ట్రే ఉంది, జారుతూ గెలువు. ఆ ట్రేలో ఆయిల్ ఉంది, వీళ్ళు కాళ్ళు దాంట్లో తడుపుకొని దాని మీదకి వెళ్ళి ఆ తాడు పట్టుకొని పైకి వెళ్ళి ఆ డిస్కులు తెచ్చి చేయాలి. ఇక్కడ ఆ గేమ్లో ప్రేరణ ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. ఏం క్వశ్చన్ రైజ్ చేసింది? కొంతమంది కొన్నిసార్లు కాళ్ళు తడుపుకోకుండా వెళ్ళారు, ఫస్ట్ పాయింట్ నబీల్తో చెప్తుంది. రెండోది ఎవరా అని అడిగితే నాకు తెలియదు, ఎవరో ఒక్క కాలు అయితే వేయకుండా వెళ్ళారు అంది. పృథ్వీ ప్రతిసారి నేను చూడలేదు అంటున్నారు అన్నాడు. పృథ్వీని అడిగితే చూడలేదు అంటున్నాడు అని అన్నది. నబీల్ వెళ్ళి ఇదే ప్రశ్న పృథ్వీకి చెప్పాడు. అంటే పృథ్వీ దాంట్లో కాళ్ళు పెట్టకుండా వెళ్ళాననేది కదా. తర్వాత పృథ్వీకి పవర్ గేమ్లు ఆడటం అలవాటు, ఫస్ట్ నుంచి ఉంది అలవాటు. ఎట్లా అంటే సంచాలకులు వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, పునఃనవి వితికాని అడిగింది, అందరూ కాళ్ళు తడుపుకున్నారంటే తడుపుకున్నారంది. బిగ్ బాస్ అందరూ రూల్స్ పాటించారు కానీ అంది. కానీ అంటే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అక్కడ లాస్ట్కి వెళ్ళేటప్పుడు అందరు కాళ్ళు తడుపుకొని ఎక్కాలి. పృథ్వీ కాళ్ళు తడుపుకోకుండా ఒక్క కాలే పెట్టి ఒక్క కాలు వెళ్ళిపోయాడు అవతలకి. ఒక కాలు పెట్టి జంప్ చేసి ఒక్క కాలుతో అవతలకి వెళ్ళి పడ్డాడు, అవతలకి వెళ్ళి తాడు పట్టుకున్నాడు. ఇట్లాంటి పౌలు గేమ్లు ఆడాలంటే పృథ్వీ, ఇంకా అక్కడ పౌలు గేమ్లు ఆడేళ్ళు ఎవరు లేరు. ప్రేరణ ఆడదు, గౌతమ్ అస్సలు ఆడ్డు, నిఖిల్ కూడా ఆడ్డు.
ఏదన్నా గేమ్ గెలవాలని ఇంటెన్షన్ ఉంటుంది కానీ నిఖిల్ కూడా పౌల్ గేమ్లు ఆడటం నిఖిల్ వల్ల కాదు. పృథ్వీ ఏ గేమ్ ఆడినా పౌల్ గేమ్ ఆడతాడు, ఖచ్చితంగా ఆడతాడు. పృథ్వీ యష్మియే. పృథ్వీ ఖచ్చితంగా ఇక్కడ పౌల్ గేమ్ ఆడాడు, అది పునర్నమంటుంది. కానీ అన్న కాడ పృథ్వీ పౌల్ గేమ్ ఆడాడు, అదే పాయింట్ ప్రేరణ రైజ్ చేసింది. కానీ పేరు చెప్పకుండా ఒక కాలే పెట్టి వెళ్ళారంటే పృథ్వీ మన ప్రోమోలో కనపడుతుంటాడు, జంప్ చేసి వెళ్ళి తాడు పట్టుకున్నాడు. అక్కడ పాపం కాళ్ళు పెట్టిన వాళ్ళంతా దమ్మ పడిపోతున్నారు. గౌతమ్ 2 సార్లు పడ్డాడు, ప్రేరణ 2 సార్లు పడింది. మరి నూనెలో పెట్టిన వాళ్ళు పడిపోతున్నారు. మరి జారకుండా వెళ్ళిపోయాడు, ఎట్లా వెళ్ళాడు అంత జంపింగ్ చేస్తూ? ఒక కాలు దాంట్లో పెట్టి ఇంకో కాలు జంప్ చేసి తాడు పట్టుకున్నాడు. మరి 2 కాళ్ళు తడుపుకోవాలి కదా దాంట్లో, అది పౌల్ గేమే కదా. అదే కదా ప్రేరణ క్వశ్చన్ చేసింది. దానికి నేను చూడలేదు, నాకు తెలియదు అని పృథ్వీ అంటున్నాడంట. అది ఎట్లా కుదురుతుంది? నేను చూడలేదంటే కుదరదు కదా అక్కడ అన్నాడు. అవినాష్ అడుగుతున్నాడు, నిజంగా అట్లా చేశాడంటే మరి నేను చూడలేదు, నాకు తెలియదు అంటున్నాడు. ఇది ఒక మాట మాట్లాడతాడు అవసరమైతే అని అన్నది. మళ్ళీ నబీల్ చూడు, నబీల్ ఇది మానుకోవాలి, వెళ్ళి పృథ్వీకి చెప్తున్నాడు. చూడు అక్కడ కొంతమంది కాడు పెట్టుకొని వెళ్ళారంటే అదే ప్రేరణ అంటుందని. అప్పటికి అడిగాడు ఎవరని అంటే ప్రేరణ పేరు చెప్పలేదు. కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది పృథ్వీ పౌల్ గేమ్లు ఆడటంలో ఎక్సలెంట్ పర్సన్. ఆ ఇసుక మూటల టాస్క్లో కూడా దాన్ని వెనక పెట్టుకున్నాడు. దానికి నబీల్ అడిగాడు, నువ్వు వెనక నట్టుకున్నావు దాన్ని, పౌల్ గేమ్ ఆడేవాడు. అడిగితేనే పెద్ద పెద్ద గొడవ చేశాడు అక్కడ. ఇక్కడ కూడా పౌల్ గేమే ఆడాడు, ఖచ్చితంగా పౌల్ గేమ్ ఆడాడు, పృథ్వీ ఆడాడు. ప్రేరణ రైజ్ చేసిన పాటలు తప్పలేదు కదా. మరి ఇక్కడ ఎవరు గెలిచారు పౌల్ గేమ్ ఆడినంటే ఫస్ట్ నిఖిల్ గెలిచాడు. మరి పౌల్ గేమ్ ఆడిన పృథ్వీని సెకండ్ పెట్టారా మరి థర్డ్లో పెట్టారన్నది మనం దాంట్లో చూడాలి గేమ్లో. ఈ గేమ్కి అయితే మాత్రం నిఖిల్ మాత్రం గెలిచాడు. ప్రేరణకు అన్యాయం జరిగింది. ఎలా జరిగిందంటే డిస్కులు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్న ప్రేరణకు సంబంధించిన డిస్క్ తీసుకొచ్చి పృథ్వీ వేసేసుకున్నాడు. అది కూడా రచ్చ, అందుకే కోపం వచ్చింది ప్రేరణకు, అందుకే బయట పెట్టింది. అది ప్రేరణ డిస్క్ కనుక పృథ్వీ తీసుకొని వేయకుండా ఉంటే అది రైజ్ చేసేది కదా ఆ పాయింట్ని. తన డిస్క్ వేసుకున్నాడు కాబట్టి ఆ పాయింట్ రైజ్ చేసింది, పౌల్ గేమ్ ఆడాడని. వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, అప్పుడు రైజ్ చేసి అడిగింది. క్వశ్చన్ అయితే బాగా అడిగింది. పృథ్వీ పౌల్ గేమ్ ఆడతాడా లేదా నిన్న కామెంట్ చేయండి. తర్వాత నిఖిల్ ఈ గేమ్ వరకు విన్నరు. మీరేమనుకుంటున్నా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే